జీలం నది దగ్గర దమ్యక్ వద్ద 1206లో ఘోరీని హతమార్చిన తెగ ఏది? జింజీ తెగ, కోప్కర్ తెగ, నామ్ధారి తెగ, సంతాల్ తెగ. సమాధానము: కోప్కర్ తెగ. అరబ్బుల చేత బంగారు నగరంగా పిలవబడింది. ముల్తాన్, మక్కా, సౌదీ, దేబాల్. సమాధానము: ముల్తాన్. జిజియా పన్నును మొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? మహమ్మద్ గజనీ, ఔరంగజేబు, అల్-హిజాజ్, మహ్మద్ బిన్ ఖాసిం. సమాధానము: మహ్మద్ బిన్ ఖాసిం. ఇస్లాం విజయ పతాకాన్ని ప్రప్రథమంగా భారత భూభాగంపై ఎగురవేసిన కీర్తి ఎవరికి దక్కుతుంది? మహ్మద్ బిన్ ఖాసిం, మహ్మద్ గజనీ, మహ్మద్ ఘోరీ, కుతుబుద్దీన్ ఐబక్. సమాధానము: మహ్మద్ బిన్ ఖాసిం. మొట్టమొదటి ముస్లిం లేదా అరబ్బులు దండయాత్ర ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 721, క్రీస్తు శకం 731, క్రీస్తు శకం 712, క్రీస్తు శకం 713. సమాధానము: క్రీస్తు శకం 712. చందావార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1194, 1294, 1193, 1149. సమాధానము: 1194. గహద్వాల రాజు జయచంద్రుడిని ఘోరీ ఏ యుద్ధంలో ఓడించాడు? రేవార్ యుద్ధం, చందావార్ యుద్ధం, మౌంట్ అబు యుద్ధం, చందేలి యుద్ధం. సమాధానము: చందావార్ యుద్ధం. మహ్మద్ గజనికి గల బిరుదు ఏమిటి? లాక్బక్ష, సిపా సలార్, సార్ ఇ జందర్, యమీన్ ఉద్ దౌలా. సమాధానము: యమీన్ ఉద్ దౌలా. తురుష్యుల దండయాత్రలో మొదటివారు ఎవరు? మహ్మద్ ఘోరీ, బఖ్తియార్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్, మహ్మద్ గజనీ. సమాధానము: మహ్మద్ గజనీ. మొదటి తరైన్ యుద్ధంలో ఘోరీని ఓడించింది ఎవరు? మిహిర్ భోజుడు, హేమచంద్రుడు, పృథ్వీరాజ్ చౌహాన్, జయచంద్రుడు. సమాధానము: పృథ్వీరాజ్ చౌహాన్. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1219, క్రీస్తు శకం 1119, క్రీస్తు శకం 1191, క్రీస్తు శకం 1291. సమాధానము: క్రీస్తు శకం 1191. 10 సంవత్సరాలు వారణాసిలో ఉండి సంస్కృతం నేర్చుకొని మన దేశ పురాణ గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేసింది హసన్ నిజామీ, అబ్దుల్ రజాక్, జియావుద్దీన్ బరౌని, ఆల్బెరూనీ. సమాధానము: ఆల్బెరూనీ. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మతపరమైన జిజియా పన్ను ఏ ప్రాంతంలో విధించబడింది? వైహేంద్, సింధ్, అహ్మదనగల్, అవధ్. సమాధానము: సింధ్. షికన్, విగ్రహాల విధ్వంసకుడు అనే బిరుదు ఎవరిది? మహ్మద్ బిన్ ఖాసిం, మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీ, కుతుబుద్దీన్ ఐబక్. సమాధానము: మహమ్మద్ గజనీ. సింధు రాజ్య పాలకుడు ఎవరు? దాహిర్, ఆనంద్ పాల్, హరి సింగ్,
భీమరాజు. సమాధానము దాహిర్. మహ్మద్ గజనీతో పాటు భారతదేశానికి వచ్చిన చరిత్రకారుడు ఎవరు? ఆల్బెరూనీ, ఉత్బీ, అబుబకర్, ఫిరదౌసీ. సమాధానము ఆల్బెరూనీ. తారిక్ ఇ హింద్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? సచావో. ఉత్బీ, ఆల్బెరూనీ, ఫిరదౌసీ. సమాధానము ఆల్బెరూనీ. యూక్లిడ్ రాసిన ప్రిన్సిపుల్ ఆఫ్ జామెట్రీ ని సంస్కృతంలో రచించింది ఎవరు? ఉత్బీ, సచావో, ఆల్బెరూనీ, ఫిరదౌసీ. సమాధానము ఆల్బెరూనీ. గజనీ, ఘోరీ అనే రాజ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్. సమాధానము ఆఫ్ఘనిస్తాన్. భారతీయుల వైద్యశాస్త్రం, గణితశాస్త్రం మరియు చదరంగం క్రీడను మధ్య ఆసియాకు పరిచయం చేసినవారు? చైనీయులు, అరబ్బులు, గ్రీకులు, తురుష్కులు. సమాధానము అరబ్బులు. ఈ క్రింది వారిలో ఇస్లాం మతస్థాపకుడు ఎవరు? ఘజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్, మహమ్మద్ ప్రవక్త, సబక్తబిన్. సమాధానము మహమ్మద్ ప్రవక్త. ఖలీఫాల తొలి రాజధాని? బాబిలోన్, పాలస్తీనా, అరేబియా, డమాస్కర్. సమాధానము డమాస్కర్. పారసీక భాషనకు హోమర్ వంటివాడు? ఫిరదౌసీ, ఉద్బీ, ఫక్రుద్దీన్ రజీన్, ఆల్బెరూనీ. సమాధానము ఫిరదౌసీ. ఇస్లాం అనగా సన్మార్గము, వారసుడు, పవిత్ర యుద్ధాలు, మహమ్మదీయ మతము. సమాధానము సన్మార్గము. గజనీ మహమ్మద్ దాడులను వీరోచితముగా త్రిప్పికొట్టిన బుందేల్ఖండ్ పాలకుడు? జయపాలుడు, సుఖపాలుడు, విద్యాధరుడు, యశోవర్మ. సమాధానము విద్యాధరుడు. వైహింద్ యుద్ధమున గజనీ మహమ్మద్ ఈతనిని ఓడించెను? జయచంద్రుడు, జయవర్మ, ఆనందపాలుడు, జయపాలుడు. సమాధానము ఆనందపాలుడు. గజనీ మహమ్మద్ చేతిలో ఓడిపోయి ఆత్మహుతి చేసుకున్న పంజాబ్ పాలకుడు? ఆనందపాలుడు, మహీపాలుడు, సుఖపాలుడు, జయపాలుడు. సమాధానము జయపాలుడు. రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించింది ఎవరు? మహమ్మద్ గవాన్, కుతుబుద్దీన్ ఐబక్, మహ్మద్ ఘోరీ, మహ్మద్ గజనీ. సమాధానము మహ్మద్ ఘోరీ. ఈ యుద్ధం ఫలితంగా భారత్లో ముస్లిం రాజ్యస్థాపన జరిగింది? మొదటి తరైన్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, చాంద్వార్ యుద్ధం. మూడవ తరైన్ యుద్ధం. సమాధానము చాంద్వార్ యుద్ధం. తూర్పు దేశాలకు హోమర్గా కీర్తించబడిన చరిత్రకారుడు? అబ్దుల్ రజాక్, అల్బెరూనీ, ఫిరదౌసీ, సచావో. సమాధానము ఫిరదౌసీ. ఎవరి కాలంలో ఇస్లాం మతం సున్నీ, షియా తెగలుగా మారింది? హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజ్రత్ ఇమాం అలీ. సమాధానము హజ్రత్ ఇమాం అలీ.
ముస్లిం గ్రంథాలు ఉద్దండపురం, పెషావర్ ను ఏ విధంగా పేర్కొన్నాడు? సర్గోదా, వైహింద్, షహీద్, పురుషపూర్. సమాధానము: వైహింద్. ఘోరీ తన ప్రతినిధిగా ఢిల్లీలో ఎవరిని నియమించాడు? మహ్మద్ గవాన్, మహ్మద్ బిన్ ఖాసిం, బఖ్తియార్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్. సమాధానము: కుతుబుద్దీన్ ఐబక్. ఘోరీ మరణవార్త వినగానే ఢిల్లీ వద్ద స్వాతంత్ర్యం ప్రకటించుకొని భారతదేశంలో బానిసవంశ పాలన ప్రారంభించింది ఎవరు? మహ్మద్ గజనీ, బఖ్తియార్ ఖిల్జీ, మహ్మద్ బిన్ ఖాసిం, కుతుబుద్దీన్ ఐబక్. సమాధానము: కుతుబుద్దీన్ ఐబక్. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ ఖాసిం దాహిర్ను ఏ యుద్ధంలో ఓడించాడు? రేవార్ యుద్ధం, చందేలి యుద్ధం, మౌంట్ అబు యుద్ధం, చాంద్వార్ యుద్ధం. సమాధానము: రేవార్ యుద్ధం. గుజరాత్లోని సోమనాథ దేవాలయమును గజని ఎప్పుడు దోచుకున్నాడు? 1026, 1021, 1008, 1018. సమాధానము: 1026. గజని సోమనాథ ఆలయంపై చేసిన దాడి ఎన్నవది? 17వ దాడి, 16వ దాడి, 15వ దాడి, 14వ దాడి. సమాధానము: 16వ దాడి. అల్బెరూనీ అసలు పేరు ఏమిటి? అబురేయాన్, అబుల్ రూనీ, అబు బరోని, అబుబకర్. సమాధానము: అబురేయాన్. తారిక్ ఏ ఆల్బెరూనీకి గల మరొక పేరు? కితాబ్ ఉల్ హింద్, కితాబ్ ఉల్ సింధ్, కితాబ్ ఉల్ భారత్, కితాబ్ ఉల్ షహెన్షా. సమాధానము: కితాబ్ ఉల్ హింద్.